నీకేం కాలేదు కదా? ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు. ఈ టైం దాకా పడుకొని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు. ఇదే గనక మీ అత్తవారింటికి వెళ్ళి ఇలా నిద్రపోయావనుకో ఒప్పుకోరమ్మా అత్తగారు. అదేం లేదు నాన్న, ఏదో పీడకల. అమ్మా, డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా? ఏమిటమ్మా పీడకల? అది పర్లేదు చెప్పమ్మా. చెప్పకూడదు అమ్మా, కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట. చెప్పు తల్లి. అది అమ్మ కూరలు బాలేదని మీరు డివోర్స్ అప్లై చేశారంట. ఆ కేసు నా దగ్గరకు వచ్చిందంట. అమ్మా, అది పీడకల కాదమ్మా, 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బంగారు కళ. ఊరుకోండి, మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు? లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దుల కూతురికి నా చేత్తో వండి పెడితేనే తృప్తి అని వండి పెట్టారు. ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా. దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను. సర్లేండి, ఇవాళ శుక్రవారం కదా, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మా, ఏ దేవుణ్ణి హింసిస్తున్నావు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొస్తాను. ఆ దేవతను దేవుడే కాపాడాలి. మిమ్మల్ని పోయిరా నాన్న, నాకు టైం అంటే ప్రాణం కాబట్టి నువ్వు టైంకి లెగవలసిందే. దట్స్ ఆల్. అబ్బా నాన్న, మళ్ళీ మొదలెట్టారా సుప్రభాతం? నాకు లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఆటం బాంబును కనిపెట్టారు కానీ షుగర్కు ముందు కనిపెట్టలేకపోయారు. బంగారం, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఒక్క నిమిషం కూడా మాట్లాడను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనకు. నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని 2-3 పిల్లల్ని కూడా కనేశారు. మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు, పక్కింటోళ్ళు పచ్చళ్ళు పెడుతున్నారు. ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటావే? పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్ళందరూ నువ్వు జడ్జి అని తెలిసి పారిపోతున్నారు. పోతే పోనీ, నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే. ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు, ఒక్క రాహుల్లో ఉన్నాయి. రాహులా? ఎవరు నాన్న? నీకు చెప్పాను కదమ్మా, ఎన్ఆర్ఐ కుర్రాడు. కుర్రాడు చాలా బాగుంటాడమ్మా, నీకు తగ్గ జోడి. నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడమ్మా. సరే నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి, జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను. అమ్మా, జడ్జిమెంట్ నాకు ఫేవర్ గా అయ్యమ్మా. జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు, న్యాయంగా ఉంటుంది. నేను బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ తల్లి, నా కూతురు అనిపించావు. అమ్మా, నీకు పెళ్లి చూపులు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని ఆ కుర్రాన్ని శివాలయంకి రమ్మని చెప్పానమ్మా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా. ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా, గుళ్ళో అయితే మంచి జరుగుతుందని. ఓహో, ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారన్నమాట. అంతా కాదమ్మా, కొంచెం ప్లాన్ చేశాం. నాకు కోట్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సంతోషం తల్లి. మరి ఈ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతోంది? బాధితులకు న్యాయం జరిగేలా ఉంటుందా, లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా? Continue. Your Honor. Please remove your sunglasses. This is my court and my order. My order. My order. Continue. నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అంటే వాటిని అద్దెకిస్తుంటారు. సలీం అనే వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు సలీం బేగ్ అనే వ్యక్తే లేడు. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వెళ్ళిన ఫేక్ ఎవిడెన్స్ అది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి. న్యాయాన్ని గెలిపించండి. మేడం, నా పేరు శైలజ. నేను బీటెక్ చేశాను. ఉద్యోగం చేసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఒకరోజు ఆ వైకుంఠం బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి
కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం. నరకం చూపెట్టారు మేడం. చేతికి డ్రగ్స్ ఎక్కించారు. వాడు మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు. వాడిని వదలకండి మేడం, వాడిని ఉరి తీసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. The court is adjourned. ఆగో, డబ్బు చూపించాను, దమ్ము చూపించాను, అయినా లొంగల ఆడదానివి. ఏం చూసుకుని నీకు పొగరు? అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురు పడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో. పులి పులేరా. అయ్యో దేవుడు దేవుడు దేవుడు, నువ్వే కాపాడ దేవుడు దేవుడు దేవుడు. ఎక్కడా? అయ్యో. హాయ్ అండి, దిస్ ఈజ్ రాహుల్. ఇట్స్ మీ రాహుల్. హాయ్. కెన్ యూ సిట్ సమ్వేర్ అండ్ టాక్? ప్లీజ్ కమ్. కూర్చోండి. నాన్నగారు మీ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి. కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి వచ్చాను. నాలో ఏం చూసేలా ఫిక్స్ అయ్యారు? ఎప్పుడూ నలుగురు బాగుండాలనుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు. ఇది చాలు కదండి ఫిక్స్ అవటానికి. నాకు మాత్రం భార్యాభర్తలు ఇద్దరు సమానం అండి. ఇది భార్య పని, ఇది భర్త పని అని అలా సపరేట్ చేయకూడదు. కలిసిమెలిసి ఉండిపోవాలనేదే నా ఆశ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు భార్యాభర్త అనే డిఫరెన్సియేషన్ లేదు. మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ. కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను. ఆ? నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి. అవునా? సో నా కోసం ఏమైనా చేస్తారు కదా? చేస్తాను, చెప్పండి. అంటే మీకు నేను నచ్చినట్టే. ఎస్, చాలా బాగా నచ్చావు. ఎంత అంటే పైకి పంపించే అంత. అన్ననే జైలుకి పంపిస్తావే? అందుకే నేను దేవుడి దగ్గరికి పంపిస్తున్నా. ఏ న్యాయదేవత వచ్చి కాపాడుతుందో చూద్దాం. ఫస్ట్ టైం నీ విషయంలో నా జడ్జ్మెంట్ తప్పైంది. తప్పు చేస్తున్నారా? మీకు మరణ శిక్ష తప్పదు. అమ్మా లక్ష్మి, నేను అమ్మనురా. నా కోసం లేకమ్మా. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నాన్నంటే బాగా ఇష్టం ఉన్నావు కదరా. ఒకసారి లేచి మాట్లాడు బంగారం, మాట్లాడు బంగారం.
జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. మేడం గారి క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్. ఎవరికి కావాలండి అధికార లక్షణాలు? నాకు నా బిడ్డ కావాలి. తెచ్చిస్తారా? తెచ్చిస్తారా? నా చిట్టి తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది. ఆ వైకుంఠం లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది. దాని బదులుగా నా కూతురికి ఇచ్చిన బహుమతి ఇది. ఇంకా దేనికి సార్ అధికార లక్షణాలు? మీ పై వాళ్ళకి చెప్పండి. నా కూతురులాగా న్యాయం వైపు నిలబడే వాళ్ళను చంపకుండా, చచ్చిందని అధికార లక్షణాలు చేయకుండా, ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి. మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి. నా బిడ్డకి ఎవ్వరి సానుభూతి ఎక్కర్లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న న్యాయ దేవత చచ్చిపోదు. దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు. 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 అమ్మా గుడ్ మార్నింగ్. నాన్న, ఇవాళ కూడా మీరే పెట్టారా కాఫీ? ఎస్. అమ్మ ఏ దేవుణ్ణి టార్చర్ చేస్తుంది? మహంకాళి అమ్మవారు. అమ్మో. అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం. నాన్న, నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను. ఏమైంది? సారీ నాన్న, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ పోయింది. తల్లి, రెక్కలు దెబ్బతిన్న పక్షి కూడా గాల్లో ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా? ఇది పీడకలు అనుకోమ్మా, మర్చిపోమ్మా. ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు? నాకు కూడా చెప్పొచ్చుగా. అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా. బొట్టు పెట్టుకో. ఏమైందమ్మా అలర్చవేంటి? అంటే వద్దమ్మా, నేను స్నానం చేయలేదు. బొట్టు పెట్టుకోకూడదు. నేను స్నానం చేసి వస్తాను. ఏమైందండి పిల్లకి? ఒక బొట్టు పెట్టుకోదు, దేవుడికి దండం పెట్టుకోదు. మునుపట్లాగా లేదండి. ఇదేరా మా అంకుల్ న్యూ హౌస్. ఎలా ఉంది? అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లాలా ఉందిరా బాబు. లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు 7 తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఎత్తుకుంటూ వచ్చాను. దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు. ఎవరా మీరు? అందుకే చెప్పేది ఆ దిక్కుమాలిన రంగు కళ్ళ చూడ తీయమని. అది అంకుల్, కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు. మరెవరు? నేను హేమంత్ని, నూజివీ నూకరాజు గారు అబ్బాయిని. అరే నువ్వు మా నూకరాజు కొడుకువా? మీరేం చెప్పాడా నువ్వు వస్తావని? ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా? లేదు మావయ్య. అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం. నువ్వు లక్ష్మి కదా? చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎవరితో పడితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అన్నమాట. వీడెవడరా గొట్టంగాడు? నా కోస్ట్ రైటర్, అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట. నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. అమ్మో, హారరా? ఏ నీకు దయ్యాలంటే భయమా? నాకెందుకు భయం? నేనే దయ్యాన్ని. తీసుకోండి. గోస్ట్ సినిమాలో హారర్ బిల్డప్ క్యారెక్టర్ లా ఉంది. ఎవరివిడే? ఏమే వీడు మన నూజివీ నూకరాజు కొడుకు. ఏరా బాగున్నావా? బానే ఉన్నాను. ఏమనుకోవద్దురా, మా వాడికి పూజలు పిచ్చి. రండి లోపలికి. మనకొచ్చింది కండిషన్డ్ బెయిల్. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అన్నా, నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా. దానివల్ల 6 నెలలు నరకం అనుభవించాను. అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి పంపాము. ఆ క్రెడిట్ అంతా నీదే కదా. ఎంజాయ్.
ఏమైంది అది లక్ష్మి. ఒక పక్క కింద. అన్నా నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను. ఏంటి ఎప్పుడో చచ్చింది? ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా? అన్నా అమ్మ తోడన్నా. ఎవరు? నన్ను నమ్మన్నా, నేను లక్ష్మిని చూశాను. అది మనల్ని బండితో కొద్ది చంపబోయిందన్నా. రే రే, దాన్ని నీ చేతులతో నీవే చంపావు అంటే అదే అబద్ధమా? అన్నా నేను చెప్పేది నిజం, నా కళ్ళారా చూశాను, నన్ను నమ్మన్నా. రాహుల్, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు. ముందు నువ్వు సెట్ గా. ఈ అర్ధరాత్రి పూట అలారాలు పెట్టి నిద్ర లేపడాలేట్రా? ఆయన నీ శాడిజానికి శుభంగా లేకుండా పోయిందిరా. మనం తీసేది హారర్ సినిమా. ఇలా అర్ధరాత్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఇదిగో ల్యాప్టాప్లో ఈవిల్ డెడ్ సినిమా తెచ్చా, చూద్దాం. ఒరే ఒరే ఒరే, ఈ టైంలో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు రా, ఇలాంటి సినిమాలు కాదు. రే, రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ థ్రిల్. చూడు. రే, అసలు దయ్యాలు ఉన్నాయంటావా? ఎవరికి తెలుసురా? నాకు తెలీదు. రే, నాకు ఒక్కటైనా చూడాలనుందిరా. ఎందుకు ఏడుస్తున్నావు? భయం వేస్తుందా? నేనెక్కడ ఏడుస్తున్నాను రా? నువ్వు ఏడ్చేది. నేను కాదురా. నేను కాదురా. మరి ఇంకెవరు? ఒకసారి వెళ్ళి చూద్దామా? పద. అక్కడేదో చూసావా నువ్వు? అవునరా, ఏదో వెళ్ళినట్టుందిరా. అటు చూడు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరమ్మా? మరి వెళ్ళు. ఆల్ ది బెస్ట్. దేవుడా దేవుడా దేవుడా. ఈ భయంలో ఎట్టుంటారో చూసుకోవాలి. బంగారు కొండ నీకు తిరుగులేదు. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఇదే పెద్ద అబద్ధం. యువర్ ఆనర్, నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన వాదనల్ని సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని నేరం మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైనది. జస్టిస్ శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైనది. ఎస్ సార్. జడ్జి గారిని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది? వాడిని శిక్షించాలంటే
ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి, కన్ను మూసిన లక్ష్మణ తిరిగి రావాలి. మేమే గెలిచాం. చెప్పుకోండి. నీకోసమే అక్క. ఎందుకు? అంటే మా షార్ట్ ఫిల్మ్లో నువ్వే హీరోయిన్గా యాక్ట్ చేయాలని మేము ఫిక్స్ అయిపోయాం. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ అక్క, ఇప్పుడు చూడు, ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలన్న కోరిక ఉంటుందా? మా షార్ట్ ఫిల్మ్ ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది. అంత బంపర్ ఆఫర్ నాకొద్దు. అక్క ప్లీజ్ అక్క, ఒక్క అక్క, ప్లీజ్ అక్క, అవడక్క. అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు. సరే చేస్తాను, కానీ కథ నాకు నచ్చాలి. రాసింది హేమంత్ గారు, నీకు గ్యారంటీగా నచ్చుతుంది. యాక్చువల్గా ఇదొక రివెంజ్ డ్రామా. ఆ తర్వాత అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తారు. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి దయ్యం కాదు. యాక్చువల్గా సస్పెన్స్ మనం ఆడియన్స్కి వదిలేస్తాం. అది క్లైమాక్స్. అక్కకి కథ భయంకరంగా నచ్చినట్టుంది. బ్లాంక్ ఫేస్ పెట్టింది. ఒరే కథ డీటెయిల్ గా చెప్పు. ఓకే ఓపెన్ చేస్తే అర్ధరాత్రి, టైం 2:30. కుక్కలు గాల్లో బౌ అని అరుస్తున్నాయి. ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో ఒకడు కార్లో అలా వెళ్తున్నాడు. రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు. గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు. కార్ అలా వెళ్తోంది. ఇంతలో సమ్మని ఒక షాడో అడ్డొచ్చింది. ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది. అలా వాడిని చంపేశాను అనుకుంది, కానీ ట్విస్ట్ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు. ఎలా ఉంది సీను? బాగుంది, కానీ నేను కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతా. నో ప్రాబ్లం. ఓ పని చేద్దాం, మనం రాసుకున్న సీన్ పేపర్ అక్కకి ఇచ్చేద్దాం. రాత్రంతా ప్రిపేర్ అవుతుంది. రేపు రాత్రి షూటింగ్ పెట్టుకుందాం. తెచ్చి కూడా ఎందుకు, ఫోన్ లో వాట్సాప్ లో పెడితే సరిపోతుందిగా. ఈడొకడు. డ్రంక్ అండ్ డ్రైవా? రా, ఫైన్ కట్టాలి. ఫైన్ ఎంత చెప్పు, ఇక్కడ సెటిల్ చేస్తా. జడ్జి గారు చెప్తారు, పదా వెళ్దాం. బ్లడీ హెల్, లోపల ఉన్నారు, వెళ్ళి ఫైన్ కట్టు. డ్రింక్ అండ్ డ్రైవ్ తప్పని తెలీదా? ఫైన్ ఎంతో చెప్పు, కట్టేసి వెళ్ళిపోతా. ఎంతైనా ఇస్తావా? నీ ఇష్టం వచ్చింది రాసుకో, పడేస్తా. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు, కానీ కోర్టుని మోసం చేస్తే ఈ ఫైన్ ఏంటో తెలుసా? ఏంటి చెప్పు. నీ ప్రాణం. నువ్వు లక్ష్మి? నేనేరా, చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదరా, దాన్ని అమలు చేద్దామని వచ్చాను. నన్నే చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నీకు దండం పెడతా, నన్నే చేయొద్దు. పెళ్లి చూపులని చెప్పి నన్ను చంపావు, కోర్టులో న్యాయాన్ని చంపావు. ధర్మం బతకాలంటే నీలాంటి వాళ్ళని చంపాల్సిందే. రారా. నన్నేం చేయొద్దు.
భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా. రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. రాత్రి నువ్వు బెడ్రూమ్ లో లేవు. అబ్బా, నేను బాత్రూమ్ లో ఉన్నాను. నైట్ అంతా బాత్రూమ్ లో ఉన్నావా? అది నేను నమ్మాలా? ఏమండి? మీకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగిపోతుందండి. అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటదండి. ఏమో ఎలాకి పిల్లి సాక్ష్యం లాగా నువ్వేంటి? అసలు మీ ఇద్దరిని టార్చరు. ఒక్క మాట చెప్తే వినదు. రాత్రుళ్ళు బయటికి వెళ్ళిపోతుంటది, పగల బయటికి వెళ్ళిపోతుంటది. ఉండ్రా, దానెందుకు రా అలా అరుస్తావు? చెప్పు, ఏం చెప్తావో చెప్పు. ఓకే, ఏం చెప్తావో చెప్పు. ఓకే, నేను చూసుకుంటాను. నాన్న చెప్పినట్టు వినొచ్చు కదే. నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు. అందుకని బయటికే వెళ్ళనివ్వరా? వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే. ఓహో, నో ప్రాబ్లం. మొత్తానికి కత్తిగాట్లు పూర్తిగా మానిపోయాయి. మెడిసిన్స్ రాసిస్తాను, వాడు. ఏమైనా తెలిసిందా? లేదన్నా, చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. కార్లో నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ కోట్ వ్యాన్లో చంపేశారు. కేసుని అన్ని కోణాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ని పట్టుకుంటాం. ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి. తప్పకుండా రండ్రా. మా రాహుల్ని చంపినోడు మాకు కావాలి. అన్నా, వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు. అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు. నాకు రెండవదే కావాలి. ఏంట్రా? మంచి హారర్ సినిమా పెట్టు. ఇది సిరివెన్నెలరా, క్లాసిక్ మూవీ అమ్మా. ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా? హర్రర్ మూవీయా? ఎలాగా? నేను చెప్పనా? ఇది పట్టుకో చెప్తా. ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం. ఇంకా ఉంది హీరోయిన్ మూగది కాబట్టి మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం. ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే. నిన్న స్వామీజీ దగ్గరికి వెళ్తే టైం బాగుందన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది? అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. నిన్ను శిక్ష ఎన్నేళ్లు పడుతుందని అడగట్లేదు, నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా. తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు? ఎవరు? లక్ష్మీబాంబ. అంతేగా? చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు నాయనా. నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను. వాదిస్తాను, కానీ గెలుస్తావని నమ్మకం మాత్రం లేదు. కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి. ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్. వస్తా ఏమయ్యా, వస్తా. హలో, వైకుంఠాన్ని. నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి.
నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపరే. నిజమా? వాడిని బెదర్ కొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్! భలే ఉన్నావు అక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నాదిష్టే తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా? అమ్మా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. అదే నాకేం కాలేదు నా తల్లి. అమ్మా ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అమ్మా. అమ్మా మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్తామనుకున్నాను.
అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు. అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా, మనకి కోర్టులు న్యాయాలు వద్దు. ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా, నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది. నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా, ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు. ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టై తల్లి, చెప్పేది ఒకసారి వినండి. ఒట్టై తల్లి, ఒట్టై తల్లి, ఊ చెప్పు తల్లి. అమ్మా, నాన్న, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు. నాన్న ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వద్దు. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏవే, నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా, మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. అబ్బో, ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం ఓర్చుకోరా. ఒరేయ్, ఓర్చుకోవడం ఏమిట్రా? ఫ్రెండ్స్ కోసం మందు బాటిలో 2-3 రౌండ్లు అయితే ఓకేరా. ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో, అబ్బా, అబ్బా. ఏంట్రా, ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి వినిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. పెన్నుకి పై చెక్కుపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా. మా తప్పేం లేదయ్యా. నిజమే. ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్, చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులోంచి 20 కుక్కలు టపటపా దిగాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనేం చెయ్యాలి? వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా? కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా? కుక్కలాగా మీరు చుచ్చు పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. ఈవిడ మీకెలా తెలుసురా? రే, తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. నిజంగానే దయ్యం సార్. హలో, నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ని ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకన్నా మంచిది, జాగ్రత్త.
ఎక్కడ చచ్చారా రేయ్? రేయ్, రండ్రా లోపలికి రండి. ఎక్కడ చచ్చారా? డోర్ పట్టుకోండి. రండ్రా, ఎక్కడ చచ్చారా? ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చింది ఎట్లా వస్తుందన్నా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది. అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఎర్రి పప్ప? ఏంటా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకేమైంది? చుట్టూ వెళ్తురుంది. రే స్విచ్ చేస్తా ఉండరా. కరెంట్ లేదన్నా. రే ఆ టార్చ్ లైట్ తెచ్చి సౌండ్. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే నువ్వు వెళ్ళరా. పోరా. లక్ష్మి, నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నీ అంతు చూస్తానే. కటిక చీకట్లో నువ్వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న బాబు. ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదా? ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఏం కనపట్లేదన్నా. ఏం వినపడట్లేదా? వినపట్లేదన్నా. ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. నాకేంటి పంపరాఫర్? ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని. భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను. కొడుక బయటిరా అన్నా. అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయ్యం ఉందిరా, నన్ను చంపేస్తుంది. తలుపు తీ అన్నా. నేను రాను. అన్నా బయటికి రా అన్నా. నేను రాను రాను. చంపేస్తుంది, చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు, రా అన్నా. భిక్షు వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి స్వామి, అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడకు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం త్రయ చతుష్ట పంచ మణిమేకల మకుడ ఓం శాకిని డాకిని శ్రవణం దృశ్యే వివసనం దృశ్యే. చూసావా? నాకు కనిపిస్తోంది. నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు. అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది
ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. నీకు అదే గతి పడుతుంది. స్వామి దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరిక కలోరిక అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేసాను స్వామి, పిలిపించండి స్వామి. ఇచ్చేసాను. స్వామి నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్రవాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరులో ఎవరు చనిపోతారు? తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. జై కాళీ నమో నమః. జై కాళీ నమో నమః. ఆవాహ. భూత భవిష్య ప్రేతాధిపతి నాయక కాళిక ఆవాహయామి ఆవాహయామి. అష్టదిగ్బంధః. దిగ్బంధన. శభాష్ నిరిక. చిక్కింది చిలక. ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? వైకుంఠం. నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. ఏయ్, నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో 3 చర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ. అష్టదిగ్బంధన. ఆత్మ విచ్ఛిన్న. నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి 2 సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించిందో గాని ఒకే మనిషిని 2 సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది.
నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావు ఆ శరీరాన్ని కాల్చి బూడిదా చేస్తా. ఏయ్, పెట్రోల్ తేండ్రా. ఏమైంది? ఏంది? ఇదెలా తప్పించుకుంది? ఈ ఆత్మ చక్రం నుంచి బయటికి ఎలా వచ్చింది? శరీరంలోకి వచ్చింది చెల్లి ఆత్మ కాదు, అందులోకి వచ్చింది జడ్జి లక్ష్మి ఆత్మ. జడ్జి ఆత్మ? అమ్మో, మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగి వచ్చింది. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే. ఏదో చేయరా దాన్ని. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి. పరాశక్తి మహాశక్తి కాళికా నమః. ఓం పాహి పాహి రక్ష రక్ష. ఎవరు లేరా? శక్తి పరాశక్తి మహాశక్తి కాళికా నమః కాళికా నమః. ఓం శాంతి రాగిణి. ఇది ఇక్కడ ఉంది. చెప్పొద్దు, నీకేం కావాలని ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? అయితే అయితే నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగివ్వరా? తిరిగివ్వు. నువ్వు ఇవ్వలేవు. నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. నీకు మరణ శిక్ష. చెల్లి, అక్క, అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళదక్క, నువ్వు ఇక్కడే ఉండిపో. నేనెక్కడికి వెళ్తానే? నువ్వు నాతో ఎలా ఉన్నావు అలానే నేను నీతో ఉంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేనక్క. వెళ్ళద్దక్క.
ఏడవకే. ఇది దేవుడు రాసిన రాత. విధి రాతని ఎవరు మార్చలేరు. వెళ్ళదక్క అక్క వెళ్ళదు. ఈ డబ్బుని మీ అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంత మనీ డొనేట్ చేస్తున్నారు, ఇంతకీ మీరు? నేనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మీ లక్ష్మిని. డ్రింక్ అండ్ డ్రైవ్ తప్ప